వెల్కమ్ టు రియల్ వ్యూ. దేవర మూవీ ఎలా ఉందంటే రియల్ వ్యూలో చూద్దాం. దాదాపు 6 ఏళ్ల గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో దేవరపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్ ట్రైలర్ ఓ మాదిరిగా ఉన్నా సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదా అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల మరోసారి రొటీన్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ట్రెండింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడం కొంతవరకు కలిసొచ్చే అంశం. యాక్షన్ సీన్లు కూడా బాగానే ప్లాన్ చేశారు. అయితే ఇవి మాత్రమే ప్రేక్షకుడికి సంతృప్తినివ్వలేదు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో స్థాయికి తగ్గట్టుగా కథను తీర్చిదిద్దడంతో కొరటాల సఫలం కాలేదు. దీంతో ప్రింట్ మీడియా ఇచ్చిన రేటింగ్ 2.50. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాతో కథను ప్రారంభించాడు. గ్యాంగ్స్టర్ ని పట్టుకునేందుకు పోలీసు అధికారి ఎర్ర సముద్రం రావటం, అక్కడ ప్రకాష్ రాజ్ దేవరకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ 12 ఏళ్ల క్రితం ఆ ఊరిలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పటంతో అసలు కథ మొదలవుతుంది. తర్వాత కథంతా ఎర్ర సముద్రం దేవర చుట్టూ తిరుగుతుంది. ప్రేక్షకుల్ని మెల్లగా దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారటానికి కారణాలు, దేవర చూపించే భయం ప్రతిదీ ఆకట్టుకుంది. చెప్పే కథ కొత్తగా ఉన్నా తెరపై వచ్చే సీన్లు పాత సినిమాల్ని గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగా ప్లాన్ చేశాడు. వెబ్సైట్స్ ఇచ్చిన రేటింగ్ 2.75. ఫస్ట్ హాఫ్ అంతా దేవర చుట్టూ తిరిగితే సెకండ్ హాఫ్ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ అతికినట్లుగా అనిపిస్తాయి. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్నీ బోరింగ్ గానే సాగుతాయి. ప్రీ క్లైమాక్స్ లో సముద్రం లోపల ఎన్టీఆర్ తో వచ్చే యాక్షన్ సీన్లు అద్దిరిపోతాయి. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగిన ట్విస్ట్ పాయింట్ బాహుబలిని గుర్తు చేస్తుంది. గతంలో కొరటాల తీసిన సినిమాల్లో ఆచార్య మినహా ప్రతి దాంట్లో కొన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్లతో పాటు ఒక మంచి సందేశం ఉండేది. 1-2 పవర్ఫుల్ డైలాగ్స్ పడేవి. కానీ దేవరలో అలాంటి సీన్లు డైలాగ్స్ పెద్దగా లేవు. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా అనిపించదు. ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 2.25. ఎన్టీఆర్ నటనకు ఏం వంక పెట్టగలం? ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు. దేవర, వరద అనే 2 విభిన్న పాత్రల్లో వేరియేషన్స్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్తో పాటు మాస్ ఆడియన్స్ను అలరించడంలో తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. డాన్స్ కూడా ఇరగదీశాడు. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ పల్లెటూరి అమ్మాయి తంగం పాత్రలో ఒదిగిపోయింది. అచ్చం తెలుగు అమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే పాత్ర నిడివి చాలా తక్కువ. సైఫ్ అలీ ఖాన్ భైరవ అనే ఒక డిఫరెంట్ రోల్ను పోషించాడు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ ప్రధాన బలం. తనదైన బీజిఎంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు బాగున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్ని తెరపై చాలా రిచ్గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నంతగా ఉన్నాయి. ఓవరాల్గా రియల్ వ్యూ ఇచ్చిన రేటింగ్ 2.50.